వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కావ్య. సో శివాజీ చేసిన కమెంట్స్ శివాజీకి పాజిటివ్గా, అనసూయకి నెగిటివ్గా, అనసూయకి పాజిటివ్గా, శివాజీకి నెగిటివ్గా దాదాపు ఒక 3 రోజుల నుంచి కూడా ఇదే కాంట్రవర్సీ నడుస్తుంది. ఎట్టకేలకు ఇవాళ బుద్ధభవన్లో ఉండే విమెన్ కమిషన్ నోటీసులు జారీ చేయడంతో ఇవాళ విచారణకు హాజరైండు శివాజీ. అయితే మంగపత్తి చెప్పిన సారీ మాత్రం అందులో ఆయనకి ఎట్లాంటి రిగ్రెట్ ఫీలింగ్ లేదు అన్నట్టే ఫిలిం ఇండస్ట్రీ అనూహ్యంగా స్పందిస్తుంది. అయితే ఘటన జరిగిన 3 రోజులు అవుతున్నా కానీ ఇప్పటివరకు ఏ ఫిలిం ఇండస్ట్రీ నుంచి అనసూయ వర్సెస్ శివాజీగా, చిన్మయి వర్సెస్ శివాజీగా, అండ్ మహిళా సంఘాలు వర్సెస్ శివాజీగా, అండ్ శివాజీ వర్సెస్ అనసూయగా ఇట్లా రకరకాలుగా టర్న్స్ తీసుకున్న తర్వాత ఇవాళ ఫిలిం ఇండస్ట్రీని కూడా ఈ శక తగిలిందే అని అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే ఒకవైపు నాగబాబు, ఇంకోవైపు ప్రకాష్ రాజ్ కూడా చాలా సీరియస్ అయ్యిండ్రు శివాజీ మాటలు విని. నాకు తెలిసి ఈ మాటలు విని ఈ డిస్కషన్ అంతా 3 రోజుల తర్వాత రియాక్ట్ కావాలి అని ఇట్లా వీళ్ళు ఏమని అనుకుర్రో తెలియదు. సో మంగపతి సారీని కూడా ఫిలిం ఇండస్ట్రీ యాక్సెప్ట్ చేయని పరిస్థితులు ఉంది అనేది చాలా క్లారిటీగా కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ శివాజీ సారీ చెప్పినట్టే చెప్పి అండ్ నేను చేసిన స్టేట్మెంట్స్కి నేను కట్టుబడే ఉన్నాను, అందులో ఒక 2 వర్డ్స్ మాత్రమే నేను తప్పుగా మాట్లాడేవని నేను ఒప్పుకుంటున్నా తప్ప నేను చేసిన కమెంట్స్ని తప్పు అని నేను ఒప్పుకోవట్లేదు, ఇది ఇక్కడితో వదిలేయండి అంటూ కూడా మీడియాతో మాట్లాడిన సందర్భం. మేబీ ఇట్లాంటి వ్యాఖ్యలు చేసిన తర్వాతనే శివాజీ పైన రియాక్ట్ అయ్యినరేమో ప్రకాష్ రాజ్ కావచ్చు అండ్ దాంతోపాటు నాగబాబు కావచ్చు. ఇందుకు వీళ్ళిద్దరు ఏమనుకుని వచ్చిండ్రు అండ్ ఎవరికి సపోర్టివ్గా ఉన్నారు, వీళ్ళ వ్యాఖ్యలు ఏంది అనేది నేను చెప్తాను. అయితే ఇక్కడ ప్రకాష్ రాజ్ మాట్లాడుతూ శివాజీ పైన చాలా సీరియస్గా అయ్యిండు. ఆడవాళ్ళని అనే హక్కు నీకు లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్, అండ్ ఆడవాళ్ళని చూసే కోణం, మహిళలను చూసే కోణం నువ్వు మార్చుకోవాలి. ఎవరైతే ఇన్సైడ్ మహిళల గురించి ఏదైతే అనుకుంటారో అదే బహిర్గతంగా బయట కూడా మాట్లాడతారు. సో నీ ఇంటెన్స్ మహిళల పైన అట్లా ఉంది కాబట్టే, ఒక రాంగ్ వేలో నువ్వు చూస్తున్నావు కాబట్టే అట్లాంటి ఒక స్టేజ్ పైన నీకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే బదులు మహిళల పైన ఇష్టం ఉన్నట్టు నోరు పారేసుకున్నావు, అది నీ అహంకారానికి నిదర్శనం అంటూ ప్రకాష్ రాజ్ చెప్పుకొచ్చిండు. అండ్ దాంతోపాటు అనసూయని ఆంటీ అనడం కూడా చాలా సీరియస్గా రియాక్ట్ అయ్యాడు. అయినా ఆడవాళ్ళు ఎవరు ఏ బట్టలు వేసుకోవాలని చెప్పడానికి నువ్వెవరు అని ప్రశ్నించండు. అండ్ అనసూయని ఆంటీ అనడమేంది, నా సపోర్ట్ అనసూయకే ఉంటుంది. అండ్ ఎవరైతే శివాజీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారో, మాట్లాడుతున్నారో, నా సపోర్ట్ అందరి ఆ మహిళలకే ఉంటుంది. అండ్ ఇప్పుడుండే పురుష అహంకార సమాజంలో మహిళలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు, మనం చూసే దృష్టి మారాలని నువ్వు చెప్పాలి. అండ్ ఆ డయాస్ పై నుంచి ఎవరైతే నీతికి కావచ్చు అండ్ రీసెంట్గా ఇంకొక హీరోయిన్కి కావచ్చు అక్కడ బయటకి వెళ్ళినప్పుడు వాళ్ళకి మహిళల నుంచి ఇబ్బంది కలగలేదు, మగవాళ్ళ నుంచే, మగ పురుగుల నుంచే ఇబ్బంది, మృగాల నుంచే ఇబ్బంది పడ్డారు. కాబట్టి నువ్వు ఆ స్టేజ్ నుంచి ఆడవాళ్లతో ఎట్లా బిహేవ్ చేయాలి అనేది చెప్పుంటే బాగుండేది, వాళ్ళ వస్త్రాల గురించి మాట్లాడకుండా ఉంటే బాగుండేది అంటూ ప్రకాష్ రాజ్ సీరియస్ అయిన విషయం చూస్తున్నాం. అయితే ఈ సెన్సిటివ్ ఇష్యూని ఇప్పటితో వదిలే ప్రసక్తి లేదు అండ్ దీన్ని కూడా వదిలే సిచ్యువేషన్ లేదు. ఆయన సారీ చెప్పినా కూడా ఒప్పుకొని సిచ్యువేషన్స్ అసలు లేవు అంటూ ప్రకాష్ రాజ్ సీరియస్ అయ్యిండు. అండ్ దాంతోపాటు ఇక్కడ నాగబాబు కూడా ఒక క్లారిటీ ఇచ్చిండు. అయితే నాగబాబు మాట్లాడడం మనం ఆలోచించాలి. ఎందుకంటే ఇప్పుడు ఒక ప్రభుత్వంలో ఉండే ఒక ఎమ్మెల్సీగా ఉన్నాడు, కానీ ఆయన కూడా రియాక్ట్ అయిన పరిస్థితి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో సినీ ఇండస్ట్రీకి సంబంధించిన ఎటువంటి ఇష్యూస్లో కూడా ఆయన జోక్యం చేసుకోవట్లేదు. అండ్ 24 క్రాఫ్ట్స్కి సంబంధించిన పెద్ద ఉద్యమమే జరిగినప్పుడు కూడా కార్మికుల పక్షాన కావచ్చు, సినీ ఇండస్ట్రీ పక్షాన కావచ్చు, లేదంటే నిర్మాతల పక్షాన కావచ్చు, ఇంకెవరి పక్షాన కూడా నాగబాబు రియాక్ట్ అవ్వలేదు. సో అట్లాంటి సిచ్యువేషన్లో నాగబాబు ఇవాళ మాట్లాడాడు. అండ్ మాట్లాడుతున్న మొదటి మాట చెప్పింది ఏంటంటే, నేను నా వ్యక్తిగత భావన మాత్రమే నేను చెప్తున్నాను, నా పొలిటికల్ పార్టీకి సంబంధించి ఒక స్టాండ్గా నేను చెప్పట్లేదు, నాగబాబుగా నేను చెప్పట్లేదు, అండ్ దాంతోపాటు ఒక ఎమ్మెల్సీగా ఉండి నేను వ్యాఖ్యలు చేయట్లేదు, కేవలం నా వ్యక్తిగతంగా మాత్రమే నేను మాట్లాడాల్సి వస్తుంది, మాట్లాడే పరిస్థితి శివాజీ తీసుకొని వచ్చిండు అంటూ మాట్లాడాడు. అయితే శివాజీ పైన కూడా చాలా 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 ఘనమైన పరిస్థితి కనిపించింది. సో మగ అహంకారానికి నిదర్శనం శివాజీ అని మాట్లాడాడు. మగ అహంకార ప్రపంచంలో మహిళలను నిందించడం సరికాదని మాట్లాడాడు. అండ్ దాంతోపాటు ఆడవాళ్ళు మాట్లాడుతున్న తీరుని ఎవరైతే ప్రశ్నిస్తున్నారో అసలు మాట్లాడడమే వాళ్ళు తక్కువ. అండ్ ఇప్పుడు ఇక్కడ సరౌండింగ్ ఉండే సిచ్యువేషన్స్ నుంచి, చాలా ఇబ్బందుల నుంచి బయటకు వచ్చి వాళ్ళు ఏదో పనులు చేసుకుంటున్నారు, వాళ్ళపైన మాట్లాడడానికి నువ్వెవరు అని మాట్లాడు. అండ్ దాంతోపాటు మహిళలు వేసుకున్న దుస్తుల వల్ల మహిళలపైన అత్యాచారాలు జరగట్లేదు, మహిళలపైన దాడులు జరగట్లేదు, మగాళ్ళు మృగాలుగా మారుతున్నారు కాబట్టి ఇట్లాంటి దాడులు జరుగుతున్నాయి. ఇన్ కేస్ శివాజీ నీకు ఇన్ఫర్మేషన్ లేకపోతే గూగుల్ సెర్చ్ చేయు, లేదంటే యూట్యూబ్ చూడు, ఏదైనా ఛానల్స్ చూస్తే అప్పుడు నీకు అర్థమవుతుంది మహిళల పైన జరుగుతున్న అఘాయిత్యాలకు కావచ్చు, అకృత్యాలకు కావచ్చు వాళ్ళు వేసుకున్న బట్టలు కారణం కాదు, కేవలం మగవాళ్ళు వాళ్ళపైన చూసే దృష్టి మాత్రమే అంటూ కూడా కామెంట్ చేసిండే. అండ్ ఇంకొక విషయం నాగబాబు చాలా సీరియస్గా చెప్పింది ఏంటంటే,
ఆడవాళ్ళ బట్టల విషయంలో మాట్లాడే హక్కు ఎవరికి లేదు. ఆడవాళ్ళు ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్కరు వేసుకుంటారు అండ్ వ్యక్తిగత స్వేచ్ఛ వాళ్ళకు ఉంది కాబట్టి ఆ స్వేచ్ఛ అట్లే ఉండనివ్వాలి. అండ్ ఆడవాళ్ళకు కూడా ఇక్కడ ఒక విన్నపం చేసిండు. సో ఆయన మాట్లాడింది ఏంటిదంటే, మహిళలు ఇట్లాంటి శివాజీ లాంటి ఎదవలు మాట్లాడినప్పుడు మీరు స్పందించండి, మీ సపోర్ట్ నాకే ఉంటుంది. అండ్ దాంతోపాటు ఎవరైతే మహిళలు ఇట్లాంటి ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సిన పరిస్థితిలో ప్రభుత్వాలు ఏం చేయకుండా కూర్చున్నాయి కాబట్టి మీరు మీ సెల్ఫ్గా ఇట్లాంటి సిచ్యువేషన్స్ని పోరాడాలి అంటే ఏదన్నా ఒక సెల్ఫ్ డిఫెన్స్ మీరు కూడా నేర్చుకోండి. లేదు అంటే మీ సెల్ఫ్గా ఉండే సెక్యూరిటీని ఇన్వాల్వ్ చేసుకోండి. లేదు అని అంటే అట్లాంటి ప్రోగ్రామ్స్ని ఎట్లా మనల్ని మనం కాపాడుకోవాలి అనే ఒక ప్లాన్తో మీరు ముందుకెళ్ళండి. అంతే తప్ప ఇట్లాంటి ఎదవలు మాట్లాడే మాటలకి మీరు స్పందించకండి అండ్ పట్టించుకోకండి. మీరు ఎలా ఉండాలి అని అనుకుంటే అలాగే ఉండండి. మీరు ఎలాంటి బట్టలు వేసుకోవాలని అనుకుంటే అలాంటి బట్టలే వేసుకోండి అని ఇక్కడ చెప్పుకోవచ్చండి. అండ్ దాంతోపాటు స్వేచ్ఛ రక్షణ వ్యవస్థలు ఏర్పాటు చేయడంలో కూడా ప్రభుత్వాలు వైఫల్యం చెందినాయి కాబట్టి ఇట్లాంటి ఘటనలు జరుగుతున్నాయి అని కూడా చెప్పింది. అండ్ దాంతోపాటు గతంలో నేను అమ్మాయిల డ్రెస్ల గురించి ఒకానొక సందర్భంలో ఒకానొక సెట్లో నేను మాట్లాడా, కానీ అది నేను మాట్లాడింది కరెక్ట్ కాదు అని అనిపించింది. అప్పటి నుంచి మహిళలపైన ఇట్లాంటి అఘాయిత్యాలు కావచ్చు లేదంటే ఇట్లాంటి విమర్శలు చేసినప్పుడు మాట్లాడే బాధ్యత నాకుంది కాబట్టి నేను స్పందిస్తున్నా అంటూ ఘాటైన స్పందన కూడా నాగబాబు నుంచి విన్నాం.